ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఎంతో ఉద్వేగభరితంగా మరియు ఊహించని మలుపులతో సాగింది. కథలోకి వెళ్తే, ఒకవైపు పవిత్రమైన గుడిలో అందరినీ ధిక్కరించి పెళ్లి జరిగిపోయిందన్న వార్త ఇటు కుటుంబ సభ్యుల గుండెల్లో చిచ్చు పెట్టింది. ఆ వార్త విన్న వెంటనే ఇల్లంతా ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఇంట్లోని పెద్దలందరూ అవాక్కైపోయి, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిర్వేదంలో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో నానమ్మ దమయంతిగారు ఆవేశంతో ఊగపోయారు. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి, గొంతులో వణుకు కనిపిస్తోంది. ఆమె అంటున్న మాటలు ఇంటి గోడలను సైతం వణికించాయి. దమయంతి, ఇది పెళ్లి కాదు, జరగబోయేది అస్సలు పెళ్లి కాదు. ఆ రాధ మెడలో ఉన్నది పవిత్రమైన తాళి కాదు. అది ఒక అపవిత్రమైన బంధం. వెంటనే దాన్ని తెంచేసి పారేయ్. తెంచావు తల్పారేయ్. తెంచావు తల్పారేయ్ అంటూ పదే పదే గట్టిగా అరుస్తూ తన్లోని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఆమె మాటలోని తీవ్రతను గమనిస్తుంటే రాధమీద ఆమెకు ఎంతటి ద్వేషముందో, అలాగే ప్రియమీద ఎంతటి అనురాగం ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. నానమ్మ దృష్టిలో విక్రమ్ కృష్ణ చేసిన ఈ పని కుటుంబ గౌరవాన్ని మంటగలిపేలా ఉంది. ఒక పక్క నానమ్మ అలా అగ్నిలా మండుతుంటే, విక్రమ్ కృష్ణ మాత్రం తన నిర్ణయానికి హిమాలయంలా కట్టుబడి ఉన్నానని చాటి చెప్పారు. ఆయన గొంతులో ఎక్కడా భయం లేదు, కేవలం ఒక మొండితనం మరియు ధైర్యం మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయన ఎంతో గంభీరంగా అందరి ముందు నిలబడి ఒక సంచలన ప్రకటన చేశారు. రాధ నా భార్య, రాధ నా భార్య, రాధ నా భార్య అని 3 సార్లు గట్టిగా ప్రతిధ్వనించేలా చెబుతూ తన మనసులోని మాటను లోకానికి చాటి చెప్పారు. ఈ పెళ్లి జరగడంలో రాధ తప్పేమీ లేదని, అసలు రాధ మెడలో తాళి నేనే స్వయంగా కట్టానని, ఆ 3 ముళ్ళు నేనే వేశానని ఆయన బాహాటంగా ఒప్పుకున్నారు. ఈ దేవుడి సాక్షిగా, ఆ ముక్కోటి దేవతల సాక్షిగా మాకు పెళ్లైపోయిందని ఆయన బల్లగుద్ది చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. వారి ఆశలన్నీ అడ్యాసలయ్యాయని ఆ నిశ్శబ్దం చెబుతోంది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కాలం వెనక్కి రాదు. మరోవైపు ఈ పెళ్లి వల్ల అత్యంత దారుణంగా దెబ్బతిన్న వ్యక్తి ప్రియ. ఆమె పరిస్థితి వర్ణనాతీతం, అత్యంత దయనీయంగా మారింది. చిన్నప్పటి నుంచి తన బావతోనే జీవితం అని కలలు కన్న ఆ అమ్మాయికి కళ్లముందే బావ మరొకరిని పెళ్లి చేసుకోవడం ఒక మరణం కంటే ఎక్కువ బాధను మిగిల్చింది. కళ్లలో అంతులేని నీళ్లతో, గుండె నిండా భరించలేనంత వేదనతో తన తల్లిని నిలదీసింది. ఎందుకు ఇలా చేశావమ్మా? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? నన్ను అసలు ఎందుకు బతికించావమ్మా? నాకు ఈ నరకంలో బతకాలని లేదు నానమ్మా, నేను చచ్చిపోతాను అంటూ గట్టిగా రోదించింది. ఆ వెక్కిళ్ళు విన్న ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. నానమ్మ మనస్సు ప్రియ ఏడుపు చూసి కరిగపోయింది. ఇప్పటికే ఈ కుటుంబంలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయి కొండంత బాధను గుండెల్లో దాచుకుని బతుకుతున్నామని, ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయడం కరెక్ట్ కాదని ప్రియను ఓదార్చే ప్రయత్నం చేశారు. కాని ప్రియ వినే స్థితిలో లేదు. ఆమె మనస్సు పూర్తిగా విరిగిపోయింది. ప్రియ ఆవేశం అక్కడితో ఆగలేదు. తన పెదనాన్న దగ్గరికి వెళ్లి, నన్ను ఎందుకు బతికించారు? ఈ ఓటమిని, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. సమాజం నన్ను చూసి నవ్వుతుంటే నేను ఎలా బతకాలి? అంటూ మళ్లీ ఆత్మహత్య ప్రయత్నానికి సిద్ధపడింది. పెదనాన్న ఆందోళనతో ఆమెను ఆపడానికి పరుగులు తీశారు. ఆగమ్మ ప్రియా! అలా చేయకూడదు, అది తప్పమ్మా అని ప్రాధేయపడ్డారు. కాని ప్రియ ఆవేదన కట్టలు తెంచుకుంది. బావతోనే నా జీవితం, బావతోనే నా లోకం, బావతోనే నా భవిష్యత్తు అనుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఏముందని నేను బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? అని ఆమె వేసిన ప్రశ్నలకి ఎవరి దగ్గరా సమాధానం లేదు. రాధ తన బావను పెళ్లి చేసుకుని వెళ్లిన ఆ క్షణమే తాను మానసికంగా చచ్చిపోయానని, ఈ అవమాన భారంతో బతకడం కంటే చావే మేలని ఆమె తెగేసి చెప్పింది. తన గుండె ముక్కలైందని, ఆ రాధే తన్ను చంపేసిందని ఆమె అన్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. పెళ్లి చేసుకోవడానికి ఎవరి అంగీకారం అక్కర్లేకపోవచ్చు, కాని ఈ ఇంట్లోకి రావడానికి, మనతో కలిసి ఉండడానికి, ఈ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలను పొందడానికి ఖచ్చితంగా అందరి అనుమతి కావాలని ఆయన స్పష్టం చేశారు. మీరు కళ్లముందే పెళ్లి జరుగుతుంటే కనిపెట్టలేకపోయారు, అక్షంతలు వేశారు, ఆశీర్వదించారు. తీరా అంతా అయిపోయాక ఏమీ చేయలేక ఇప్పుడు మాటలు చెబుతున్నారు. రేపు వాళ్లు దంపతులుగా ఇంటికి వస్తారు, అప్పుడు కూడా ఇదే మౌనం పాటిస్తారా? మౌనం అంటే అర్ధాంగీకారం అని వాళ్లు ముద్దుగా ఇంట్లోకి వస్తారు, కాపురం చేస్తారు, పిల్లల్ని కంటారు. నేను ఆ పిల్లల్ని చూస్తూ ఇక్కడ కూర్చోవాలా? నాకు అంత శక్తి లేదు, అందుకే నన్ను చావనివ్వండి అంటూ ఆవేదనతో ఊగపోయారు. ఈ క్రమంలో ప్రియ విక్రమ్ కృష్ణను,
అత్తను అందరినీ కడిగి పారేసింది. మీరు గుడిలో అందరి ముందు బావతో నా పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు కదా, మరి మీ కళ్లముందే బావ రాధను పెళ్లి చేసుకుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఏమీ చేయలేకపోయారా? అని నిలదీసింది. ఆ తాళిని అప్పుడే తెంపి ఆ మంటలో విసిరేసి రాధ మెడ పట్టి బయటకు గెంటేయాల్సింది కదా అని ఆమె అంటున్న మాటలు ఇంట్లో ఉద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. అప్పుడు తాతయ్య గారు కల్పించుకుని అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నీ ప్రాణం పోయినా పర్లేదు అని మేము విక్రమ్ పెళ్లిని ఒప్పుకుంటాం అనుకున్నావా? వాళ్లని ఈ కుటుంబంలో కలుపుకుంటాం అనుకున్నావా? అది ఎప్పటికీ జరగని పని ప్రియా అని ఆమెకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంట్లోని ప్రతి ఒక్కరూ, వదినలు, మావయ్యలు, అత్తలు అందరూ ఒక్కొక్కరుగా తాము ఈ పెళ్లిని అంగీకరించడం లేదని, ఇది అసలు పెళ్లే కాదని గట్టిగా చెప్పారు. ఇది ప్రియకు కొంత ఊరటనిచ్చినా ఆమె మనసులో బావ చేసిన ద్రోహం ఇంకా రగులుతూనే ఉంది. బావా, నీకు నచ్చింది నువ్వు చేసుకుని అందరి ముందు నన్ను ఫుల్ని చేశావు, ఇంత ద్రోహం ఎలా చేశావు? అని ఆమె మనసులోనే కుమిలిపోయింది. కాని ఈ కథలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం విక్రమ్ కృష్ణ రహస్యం. ఆయన ఒకచోట ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసులోని అసలు నిజాన్ని బయటపెట్టుకున్నారు. తను నిజంగా రాధను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, కేవలం ప్రియను పెళ్లి చేసుకోలేక ఒక తప్పనిసరి పరిస్థితిలో రాధతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నానని వెల్లడించారు. చిట్టి, ఇదంతా నీకోసమే. ఎంతమంది తిట్టినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా నీకోసం భరిస్తాను. మన మనసులు, మన ఆత్మలు ఒక్కటే. నువ్వు దూరమై 15 ఏళ్లయింది, కాని నా మనసులో నీ స్థానం చెక్కుచెదరలేదు. నిన్ను తప్ప ఇంకెవరినీ నేను పెళ్లి చేసుకోలేను. ఈ పెళ్లి కేవలం ఒక నాటకం, ఒక ఒప్పందం మాత్రమే అని ఆయన తన చిన్ననాటి ప్రేమ, చిట్టి ని తలచుకుంటూ ఎంతో బాధపడ్డారు. ఈ మలుపు ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. అంటే రాధ కేవలం ఒక పావు మాత్రమేనా? ఇంతలో కథలో మరో ఊహించని మలుపు తిరిగింది. రాధ హఠాత్తుగా మాయమైపోయింది. కార్లో నుంచి వాష్రూమ్ కని వెళ్లిన రాధ ఎంతసేపటికి తిరిగే రాకపోవడంతో విక్రమ్ కృష్ణలో ఆందోళన మొదలైంది. తను ఎక్కడికి వెళ్లి ఉంటుంది? ఎందుకు వెళ్ళింది? అన్న ప్రశ్నలు ఆయనను వేధిస్తున్నాయి. మరోపక్క రాధ తల్లి పరిస్థితి చాలా ఆవేదనగా ఉంది. తన బిడ్డ కనిపించడం లేదని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. రాధ చాలా పద్ధతి గల పిల్ల అని గంటగంటకు ఫోన్ చేసి, అమ్మా తిన్నావా? మాత్రలు వేసుకున్నావా? అని అడిగే పిల్ల ఇప్పుడు గంటలు గడుస్తున్నా అతిగతి లేకపోవడంతో ఆమె తల్లడిల్లిపోతోంది. గోపి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం కదా అక్క, విక్రమ్ కృష్ణ గారు చూసుకుంటారు అని చెబుతున్నా ఆమెలో భయం తగ్గలేదు. విక్రమ్ కృష్ణ ఇంకా ఆ పెళ్లి బట్టల్లోనే రాధ ఇంటికి వెళ్లారు. అక్కడ గోపిని, రాధ తల్లిని రాధ ఎక్కడ అని నిలదీశారు. కాని వాళ్లకే రాధ ఎక్కడుందో తెలియదు. పోలీసుల దగ్గరికి వెళ్లామని చెప్పిన గోపికి విక్రమ్ పెళ్లి గెటప్ చూసి అనుమానం వచ్చింది. సార్, మీరు పెళ్ళికొడుకు బట్టల్లో ఉన్నారు, రాధ కూడా పెళ్లికుతురులా రెడీ అయి వెళ్ళింది. అసలు మీ మధ్య ఏం జరుగుతోంది? మాకు ఏమీ అర్థం కావడం లేదు అని గోపి ప్రశ్నించాడు. విక్రమ్ కృష్ణ మాత్రం ఏ సమాధానం చెప్పకుండా రాధ కనిపించలేదన్న నిజాన్ని జీర్ణించుకోలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆయన కళ్లల్లో ఒక రకమైన ఆందోళన, అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి సన్నివేశంలో విక్రమ్ కృష్ణ తన ఆఫీస్కు వెళ్లినప్పుడు అక్కడ తన అసిస్టెంట్ ద్వారా ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. రాధ తన కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చిందని అసిస్టెంట్ చెప్పాడు. మరి రాధ ఇంటికి వెళ్లకుండా, విక్రమ్ దగ్గరకు రాకుండా నేరుగా ఆఫీస్కు ఎందుకు వెళ్ళింది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఆమె కావాలనే ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిందా? ప్రియ ఆత్మహత్య ప్రయత్నాలు ఆగుతాయా? విక్రమ్ కృష్ణ తన చిట్టి ని మళ్లీ కలుస్తాడా? అసలు ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయం బయటపడితే ఇంట్లో పరిస్థితులు ఎలా మారుతాయి? ఈ ఎపిసోడ్ మొత్తం ఒక ఉత్కంఠభరితమైన నవలలా సాగింది. ప్రతి పాత్ర తన పరిధిలో అద్భుతంగా నటించింది. నానమ్మ ఆవేశం, ప్రియవేదన, విక్రమ్ కృష్ణ రహస్య ప్రేమ, రాధ తల్లి ఆవేదన. ఇలా అన్ని కోణాలు ఈ రోజు కథలో ఆవిష్కృతమయ్యాయి. రాబోయే ఎపిసోడ్లలో ఈ చిక్కుముడులన్నీ ఎలా వీడతాయో చూడాలి. ముఖ్యంగా విక్రమ్ కృష్ణ తన ప్రేమ కోసం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఏ తీరానికి చేరుతుందో అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. కథ మరింత రసవత్తరంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.